నామస్మరణ చేసినందుకు పరిపూర్ణ ఆయుష్మంతుడైనాడు. అటువంటి మహా పవిత్రమైనటువంటి స్వరూపుడవు నీవు. భక్తిదేవి భక్తి భక్తి కని భార్యనే చిన్ననేల బాలుడైతివిగా. మహామనుషు అనసూయాదేవికి నీవు అతని భక్తి కనపడికి భార్య ఏమంటే ఆవిడ మీకు చిన్న బాలుడుగా చేసేసింది. కంటి మంటను చూచే తొంట వెలుకానికి మంటిలో గలిపిదివి మా దేవదేవా. మన్మధుడికి కూడా నీకు మూడో దృష్టి చూసి మట్టిలో కల్పించావు. అతనికి ఉన్నటువంటి కళలను పోగొట్టినటువంటి జగదీశ్వరుడు బ్రహ్మసారది చేసి బలు విష్ణు శరమేసి త్రిపురాసురుల నేల విపుల మగగలు. త్రిపురాసురులనే రాక్షసులకు కూడా బ్రహ్మాశ్రమేసి వాళ్ళకి చంపావు, భూభారాన్ని పోగొట్టావు. నీ మహాత్యములన్న మేమెంత వారాము శరణు ఆతులమిప్పుడు కరుణించు దేవా. మహాత్యము నీ గొప్పతనము నీ తాలూకా శక్తి వినడానికి మేమనగా ఏమాత్రం అని మునులు దేవతలు అతిమిగా ప్రార్థింప విని శంకరుడు చాలా విస్మయం. మునీశ్వరుడు ప్రార్థింపగానే శంకరుడు చాలా సంతోషించినటువంటి వాడే. ఏమి పదగలిగే ఎందుకిటి వచ్చిదిని చెప్పుడు రక్షంతో చెటు లేకుండా. ఎంత మూకముక్కలుగా వచ్చారు, మీకు ఏ కారణం చేత వచ్చినారు, మీకు వచ్చినటువంటి ఆపతేటి చెప్పండి అని కూడా అనుసు శ్రీ కంటుండు యభయంబు సోసగంగా వినిదేవ మునివరులు ఈశ్వరాయంచు అని శంకరుడు ఎప్పుడైతే అభయమిచ్చినారో అప్పుడు దేవతలు బృహస్పతి ఏదని చెప్పారు బాబు. రాత్రించరులు చాలా రాయిడి కల్పించే క్రూరులై మము హింస కూర్చుచున్నారు. రాక్షసులు చాలా మతోకర్మం చేత మహాభక్తులైన వాళ్ళకి హింస చేసి యజ్ఞయాగాదులు కాకుండా నాలా ఇక్కట్లు పెడుతున్నారు. చండమండితి వేగ కండకావరములు మీరు చూడగనంత మిగుల బోధించు. ఆ చండమండులనే రాక్షసులు ఇద్దరున్నారు. మేము యజ్ఞములు యాగములు చేస్తే వాటిలో నా రుధిరము రక్తము పోసి మా యజ్ఞయాగాదులు చెరగొడుతున్నారు. అట్టి దోష్టుల జంపి కష్టములు నెడబాపు అష్టతనువుల మూర్తి అది దేవుండ. అష్టతనువులు స్వరూపం గలటువంటి ఆదిదేవ జగదీశ్వర అటువంటి దుర్మార్గులు చంపి మా యజ్ఞ యాగాదులు సక్రంగా జరిగేటట్టు మాకు అభయం అని ప్రార్థన చేశారు. కనికరంబున చూచి రీతి ధనుజులను వదియుతూ ధరమిమ్ము రక్షించు. ఎప్పుడైతే దేవతలు ఈ విధంగా ప్రార్థన చేశారో అప్పుడు జగదీశ్వరుడు చెప్పారు, మీరేం భయపడద్దు, తప్పకుండా నేను ఆ ధనుజులకు చంపి మీ యజ్ఞయాగాదులు మీ తాలూకా క్రతువులన్నీ కూడా చక్కగా జరిగినట్టు చేస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాయస దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. పరిత్రాణాయ సాధూనాం సాధులకు రక్షించుటకు, వినాశాయ దుష్కృతం మహా దుర్మార్గులైన వాళ్ళకు శిక్షించుటకు, సంభవామి యుగే యుగే ప్రతి యుగములో కూడా అవతారం దాల్చి ఈశ్వర శక్తి అన్నటువంటి శక్తి చేత ధర్మాన్ని స్థాపిస్తానని దేవతలకి అభయమిచ్చారు జగదీశ్వరుడు. జనుడు మేరలు మేదు జనస్థానమునులకు ఎనివారలను పంపి యచలతనయును. ఆ యచలతనయ అయినటువంటి జనుడు మీరలు మీదు జనస్థానములకు ఎనివారలను పంపి తనుజుండు తనయును చూచి. అది ఆ మాట చెప్పండి. మీరు చెప్పారు మీ తాలూకా పని కార్యక్రమాలన్నీ నేను సక్రంగా చేస్తాను మీదికి నెల్లండి అని. అక్కడ పంచతల తనయ పార్వతీదేవి ఉన్నటువంటి పార్వతీదేవికి ఏం చెప్పారు? ధనుజులను దునుముట కోజనీయతను నేను ఇంటిని వేగ ఎంతి పురికిను. పార్వతీదేవి నీవు అంతఃపురానికి వెళ్ళు, ఈ దుష్టులైనటువంటి రాక్షసులను చంపి భూభారం పోగడానికి నేను భూ ప్రదక్షిణకి వెళ్తారని పార్వతీదేవితో చెప్పారు జగదీశ్వరుడు. ఎంతిని వేగ ఎంతి పురికిను బొమ్మ మంతనము లేకయును కంతుహరుడప్పుడు. ఆవిడతో చెప్పేసి కాంతుహరుడా జగదీశ్వరుడు యుద్ధానికి బయలుదేరాడు. ప్రమద గణముల చూచే ప్రేమతో నెట్లనియే అమరారులను చంపా సమరంబుగా. అక్కడ ఉన్నటువంటి ప్రమద గణములకి మనము
ఆ దుర్మార్గులను చంపడం కోసం మనం భూప్రదర్శనకి వెళ్తామని తనతో ఉన్నటువంటి ప్రమద గణములైనటువంటి సైన్యాన్ని కూడా ఆయత్తుపరుచుకున్నాడు జగదీశ్వరుడు. దుష్ట నిగ్రహ రక్షణార్థంబునకు వెళ్ళగా వలెనంటూ కొలువు సాలించి ఆ కొలువు సాలించి ఇక భూప్రదక్షిణకి బయలుదేరాడు జగదీశ్వరుడు. ముల్లోకముల ద్రోంచు ముమ్మనల సోలంబు కేలబాటుకు చాలా క్రోధంబుతో ఈ ప్రపంచానికంతా నాశనం చేయడం త్రిశూలమైనటువంటి ఆయుధాన్ని కూడా ధరించాడు. ప్రమద గణముల వెంట ప్రళయంబుతో నడువ శ్రీనందినిక్కియును శంభుండు తాలూకా ప్రమద గణములైన అతను వెంట వెళ్తున్న నందికి మీద వాహనం మీద ఎక్కి జగదీశ్వరుడు బయలుదేరాడు. బయలు వెడలియు భూమికి భువనంబుల వెదకే కులశైలముల వెదకి బిలములను వెదకే ఎలాగా కులశైలములు మహా పెద్ద పర్వతములు బిలములు ఎక్కడ కొండ గృహలు మహా దుర్గంధమైనటువంటి ఎవరు చొరలాని ప్రదేశాలకు కూడా వెళ్ళి ఎక్కడైనా దుర్మార్గులున్నా ధర్మ కార్యాలకు హాని చేసినటువంటి వాళ్ళకందరికి కూడా సంహరిస్తున్నాడు జగదీశ్వరుడు. నదుల మార్గము వెదకి నిధి ప్రాంతముల వెదకి పట్టణములో వెదకి పల్లెలను జగదీశ్వరుడు చంపేస్తుండే నదుల్లోన గృహంలోనూ దాగుండే వాడికి వదటం లేదు. దుర్మార్గుడు అన్నోడికంటే తూచా తప్పకుండా సంహరిస్తున్నాడు జగదీశ్వరుడు. అన్ని చోటల యందునున్న ధనుజుల నెల్ల కన్నులారగాంచి కడుగొద్దుడగు అన్ని చోట్ల ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షసులకు సంహరించి ఆ త్రినేత్రదారుడైనటువంటి ఈశ్వరుడు ఏం చేశాడు నాయన? గర్వులై చెరియించు క్రోర రాత్రించరులో బడి మార్చి సురమునుల వెడుపునను తీర్చే ఆ క్రూర రాక్షసులైన వాళ్ళకు కూడా చంపి సురులు దేవతలు తాకు వెరపు భయాన్ని తీర్చాడు. సురలు ఆనందమున విరులు వర్షింపగనో దేవదుందువులంతా దివి నిండిపోయా. దుష్టులు కల జగదీశ్వరుడు సంహరించాడు. దేవతలు పుష్పవర్షం కూడా జగదీశ్వరుడి మీద కురిపించారు. పరిమళ ద్రవ్యములు పట్టుకొని పవనుండు మెల్ల మెల్లన వీచే నెల్ల దిశలందో. పరిమళ ద్రవ్యం అనగా జవ్వాది సుగంధ సంపంగి తైలం పూసిన చల్లని గాలి చక్కని గాలి కూడా జగదీశ్వరుడికి యుద్ధాయాసం పోయే గాలి దేవుడు కూడా వీచాడు. ఈ రీతి ధనుజులను ఈశ్వరుడు దునుమాడి తిరిగి కైలాసముకు తరులు జగదీశ్వరుడు తిరిగి కైలాసానికి బయలుదేరి యుద్ధాన్ని పూర్తి చేసి వెళ్తున్నారు. అంత పార్వతీదేవి సంత సంబలరారా కాంతుండు విజయము నా కడు వచ్చు తెరిగే. ఆ పార్వతీదేవి కూడా జగదీశ్వరుడు భూప్రదక్షిణ చేసి వస్తారని పార్వతీదేవి తెలుసుకొని మహా సంతోషించినటువంటి అయింది. పతికి ఎదురే గుటకో సతి శుచిత్వము గోరే స్నానమాడగదలచి సఖియలను జోచే. జగదీశ్వరుడు వస్తే అతను యుద్ధ ఆయాసం నుండి వస్తారు, అతనికి నివాళులు ఇవ్వాలని సఖియలు చెలికత్తులకు కూడా పిలిచింది. మీరు వేగము పోయి మంచి నలుగుడు పిండి సంపంగి తైలం చెలికత్తులారా మీరు వెళ్ళండి వేగం, మంచి నలుగు పిండిలో సంపంగి తైలం జవ్వాజీ సంపంగి జాపత్రి వేసి మంచి నలుగు పిండి నా శరీరానికి రాయడానికి తయారు చేయండి అని పార్వతీదేవి చిలికత్తులతో చెప్పింది. సంపంగి తైలము నా చక్కగా తలయంటే నలుగు పిండిని బట్టి నలుగురాయండి. ఆ సంపంగి తైలం దాన్ని ఎండవేసి నా శరీరం అంతా నలుగు పిండితో నలుగు రాయండి అని చెప్పింది. అని చెప్పయాచలును అతి వేగ సమకూర్చే సంపంగి తైలం గోసరద తలనంటే నలుగు పిండుల కొంత నయముప్పు తైలంబు మిశ్రితంబున చేసి మేన రాసి. ఆ నలుగు పిండిలో కొంత సంపంగి మేన అంటే శరీరాన్ని అంతటికి కూడా రాశారు పార్వతీదేవికి. ఆ నలుగు మలినంబోనంత ముద్దగబట్టే రుద్రాణి పసిబాల ఒడిలో పడినటువంటి నలుగు పిండి శరీరం నుండి పడినటువంటి నలుగు పిండితో ముద్ద కట్టి ఒక బాలుడు రూపంగా తయారు చేసింది ఆ మహాతల్లి పార్వతీదేవి. వసుదయ పస్తేజో వాయురాకాశములో జేర్చనాయు బెట్ట జలగి బాలు. వసుదలో పంచభౌతిక శరీరం అంటారు దీన్ని.
దీనికి గాలి, అగ్గి, నీరు, తేజస్సు ఉండాల. అందుకే దీనికి పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసింది ఆ వినాయకుడి బొమ్మకి. నిలుచుండి తల్లికి నీ నీతి ప్రణమిల్లియునో అమ్మ నన్ను పుట్టించో. ఎప్పుడైతే ప్రాణాయామం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసిందో తక్షణం ఒక బాలుడు రూపమై ఆవిడ ఎదురు నిలబడి, అమ్మా నాకెందుకు పుట్టించావు అని అడిగాడు. తెల్పవే అని బలుకాదేవి ఆనందమున చెక్కిలి నొక్కిను. పార్వతీదేవి ఎప్పుడైతే ఆవిడ చేసిన నలుగు పిండితో తయారైనటువంటి ఆ కుర్రవాడిని చూసి చాలా సంతోషించినట్టు అయ్యాయి. నా నాయన ఎంత ముచ్చటైనవురా, నేనేదో సరదా కోసం నలుగు పిండితో బొమ్మ చేసి ప్రాణం పోతే నువ్వు ఇంత బాగా తయారవుతావు అని నేను అనుకోలేదురా అని ఎంతో ఆనందం ఇచ్చింది. నాయనా నాయనా నా చిన్ని నయమొప్పు తనయుండ వసుద పెండ్లే వేయి వచ్చర. నాకు పెండ్లై నేటికి 1000 సంవత్సరాలైంది కానీ సంతాన యోగం లేక ఒక కుమారుడికి కూడా కానీ కుమార్తెకి కూడా కనలేకపోయి నేటికి 1000 ఏళ్ళయింది. నాకు పుత్రవాంఛం ఉండరా, సంతాన వాంఛ ఉండని చెప్పింది. సంతానమునలేని చింతనాయందుండే పుత్రయాసను కలిగి పుట్టి. సంతానం లేదన్నటువంటి చింత ఆలోచన నా మనసులో నుండి నేను అదే మనసులో పెట్టుకుని ఆ పిండితో నలుగు పిండితో బొమ్మ చేశాను. నామోద్దుల తనయా నీవు ఏ ద్వారమున నిలుచుండి పురుషులను నీకు ప్రాణాయామం చేశాను, చక్కనిగా తయారైనావు, ఈ ద్వారం కాడుండు, నేను స్నానానికి వెళ్తానని చెప్పింది పార్వతీదేవి కురవాడు అని చెప్పి స్నానము కోమరి వెళ్ళి శ్రీ గౌరే తల్లి నది మీద వెళ్ళిన ఆవిడ స్నానానికి వెళ్ళిపోయింది. ఆ తల్లి ఆజ్ఞ ప్రకారం ఆ బాలుడు ద్వారం కాడ కాసి ఉన్నాడు. ద్వారపాలకుడగు చోద్వారంబునందుండ కాలంబునను వచ్చే కాలకండ. అట్టి సమయంలో ద్వారపాలకుడే ఈ కుర్రోడు ద్వారం దగ్గర కాసి ఉండగా కాలకౌశికుడు ఆ జగదీశ్వరుడు భూప్రదక్షిణ పూర్తి చేసి ఇంటికి వచ్చాడు. వచ్చేలోనికి పోవా వద్దను బాలుండో అడ్డముగా నిలుచుండి జగదీశ్వరుడు అలాగా వచ్చి ఇంట్లోకి వెళ్తుంటే అక్కడ కాసి పార్వతీదేవి కాపుకు పెట్టినటువంటి బాలుడు, అయ్యా పొరపాటునైనా లోపుకి వెళ్ళకూడదు అని ఆగని కూడా కుర్రోడు జగదీశ్వరుడు ఆపాడు. చెనబోకు స్నానంబు మా జనని సలుపుతున్నదిలోన లోనికి వెళ్ళడానికి వీల్లేదు. మా తల్లి చరణ పార్వతి స్నానం ప్రస్తుతం చేస్తుంది, ఎవరైనా పరపురుషులు ఉండడానికి వీలు పడదు అనేసి జగదీశ్వరుడికి అడ్డగించాడు ఆ బాలుడు. అని బలుకై లేవు, భూమి బుక్కలు లేవని చెప్పి తనింటికి తానెళ్ళడానికి నిర్భయంగా జగదీశ్వరుడు వెళ్తుంటే అడ్డుకున్నాడు ఆ బాలుడు. అమిత కోపంబున మహాదేవుండు చెప్పగా నా మహాదేవుడు చేత ఉన్నటువంటి శూలంతో ఆ కుర్రవాడికి పేక మీద కంఠం మీద పూడిస్తాడు. బాలశిరమును పొడువా సోలంపు కంటుకొని నేలబడకను చూసి నెలకంటున్నా. ఎప్పుడైతే సోలంతో ఒకటి వేసినాడు ఆ 2 ముక్కలు అయిపోయి కండలు శిరసు ఒక దుక్కు మండి మొక్క దక్కం అయిపోయింది. జగదీశ్వరుడు మహా ఉగ్రస్వరూపుడు ఆ 3వ నేత్రంతో చూడగా నా బుర్ర కూడా బుక్కైపోయింది. వేగతో బల్కి చేసేసి కిందకి వెళ్ళిపోతాటికి అట్టి సమయం ఏం జరిగింది ఆయన శర్వాణి అంతటను స్నానమాడుచునుండా కుడి కన్ను కుడి భుజము ఈ విధంగా సంఘటన ఈశ్వరుడు ఆ పిల్లడికి చంపడం, ఆ బుగ్గి బుర్ర అంతా కూడా భస్మం చేయడము, అక్కడ స్నానం చేస్తున్నటువంటి పార్వతీదేవికి కుడి కన్ను బెదురుతుంది. ఏమి దుశ్శకు నామెందుకోచనటంతో మనము నా భీతిల్లి స్త్రీలకి కుడి కన్ను బెదరకూడదు, నాకు కుడి కన్ను బెదురుతుంది, ఏమి ఉపద్రవం ఏమి చెడు జరుగుతుందని కూడా పార్వతీదేవికి మనసులో బాధపడినటువంటి దయాయుతుంది. స్నానంబు చాలించి చక్కగా తల ఎత్తి స్నానాల గది నుండి అలాగా కొప్పు తుడుచుకొని లాగా వాకిటిలోకి వచ్చింది పార్వతీదేవి. తలవాకిటను రాగా హలహల భక్షకుడు ఎదురాయ శర్వాణి ప్రత్యేకంగా జగదీశ్వరుడు ఆవిడకి కనబడిపోయినాడు. సాష్టాంగ దండం బోసలు పంగ శ్రీ గౌరే శుభములే నీ కను చూసిందో ఆ తలికొప్పుతో జగదీశ్వరుడు సాష్టాంగ నమస్కారం చేసింది పార్వతీదేవి. దేవదేవ మహాత్మా దేవేంద్ర వందేత నే చేయు తప్పితము నీవు మన్నించు.
దేవతలచే నమస్కరింపడినటువంటి జగదీశ్వర నేను చిన్న పొరపాటు చెప్తున్నాను, చేశాను, తమకు చెప్తాను వినండి. నాదమేరలు ఇట కోనరుగంచుతుండంగా ద్వారమందెవరైనా దరుమంగలేదా. మీరు మన ఇంటికి వస్తుంటే మీ ద్వారం కాడ ఎవరైనా కనిపించారని జగదీశ్వరుడు ప్రశ్న వేసింది పార్వతీదేవి. అనుసూసే నగరాజ తనయనత వినయమున. ఎప్పుడైతే ఈ విధంగా పార్వతీదేవి అడిగిందో జగదీశ్వరుడు ఏం చెప్తున్నాడు బాబు? అతివనే ఇంటికి నీ ఎరుగుతుండగనక్క బాలుండు ద్వారమున నిలుచుండి నన్ను. ఏం చెప్తారు పార్వతి పండి బాధ? ఓ చిన్న పిల్లడు మాత్రం ఆ ద్వారం కాడు ఉండి నాకు ఎలకనక అడ్డి గొప్ప ఇక్కట్లు పెట్టాడు. లోటికి నేను వస్తుంటే నాకు వద్దని చిన్న పిల్లడేది, నేను మాత్రం ఊరుకొద్దానా? ఆగ్రహం కోపం చేత ఒక పని చేసేయమని చెప్పాడు. శిశికొంటునను గొట్టే కంటి మంటను శిరసు కాల్చి తిప్ప శిశువుగా ఆ కుర్రవాడి బుర్ర కొట్టేశాను, రెండు ముక్కలుగా నరికేశాను. తర్వాత మూడో నేత్రం చూసే బుర్ర కూడా బుక్కిసేసి నన్ను డైరెక్ట్ అని చెప్పినాడు జగదీశ్వరుడు. అనిగా అటు వెళ్తుండో ఎగరాజసుక చెప్ప గట్టరాయును బట్టి గడు దుఃఖమునునా అని చెప్పగానే పార్వతి గావును కేకేసి, అయ్యా ఎంత పని చేశారయ్యా, చంపేశారా, ఇంక విశేషించే బుర్ర కూడా బుక్ చేశారా, ఏమి